మా ఎస్ఎల్వి బ్యానర్ మీద లైన్ సినిమా రేపు అనగా 14వ తేదీ ఉదయం 9:31 ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు, తెలంగాణ ప్రేక్షకులు, మన తెలుగువారందరూ ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఇప్పటి వరకు ఈ సినిమా ఆడియో పరంగా మంచి సక్సెస్ అయింది. సో 5 సాంగ్స్ రిలీజ్ చేసాం. 5 సాంగ్స్ కూడా మంచి అప్లాజ్ వచ్చింది. డిఫరెంట్ సిచ్యుయేషన్స్ అన్నీ కూడా ఏ సాంగ్ ఇంకో సాంగ్ రిజల్వెన్స్ కాకుండా ఆ సిచ్యుయేషన్ డిఫరెంట్ సిచ్యుయేషన్లో 5 సాంగ్స్ కూడా అద్భుతంగా వచ్చినాయి. ఆడియో మంచి సక్సెస్ అయింది. ఇక్కడే మేము సగం సక్సెస్ సాధించామని చెప్పేసి మేము సంతృప్తిగా ఉన్నాము. ఇక పరంగా సినిమా పరంగా కూడా చూస్తే సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సో ఎంటైర్ మా యూనిట్ అంతా కూడా, మా ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ చాలా సంతృప్తిగా ఉన్నాం. ఈ సినిమా రిజల్ట్ మీద చాలా పాజిటివ్ హోప్తో ఉన్నాం అందరూ కూడా. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా కొత్త కథల్ని యాక్సెప్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది చాలా కొత్తగా ట్రావెల్ అయ్యే కథ. అలా అని చెప్పి బాలయ్య బాబు గారికి ఒక ఇమేజ్ ఉంది. ఆయనకు ఒక బాడీ లాంగ్వేజ్, ఆయన నుంచి కొన్ని డైలాగ్స్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కొన్ని ఎమోషన్స్ కూడా ఆయన నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే చాలా బిగ్ క్యారెక్టర్స్ చేసే హీరో. నిజం చెప్పాలంటే మనకి ఆయన ఒక్కడే ఉన్నాడు. చాలా హ్యూజ్ క్యారెక్టర్స్ చేస్తారు. ఆయన హెవీ స్పాన్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తారు. అట్లాగే ఈ సినిమాలో కూడా ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా ఆయన నుంచి ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులు, బాలయ్య బాబు ఫ్యాన్స్ ఏమైతే కోరుకుంటూ ఉంటారో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాలో ఆయన 2 క్యారెక్టర్స్ ప్లే చేశారు. ముఖ్యంగా గాడ్స్ అనే ఒక క్యారెక్టర్, బోస్ అనే ఒక క్యారెక్టర్. 2 కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్. ప్రీవియస్గా ఆయన షేడ్లో చేయలేదు 2 క్యారెక్టర్స్ కూడా. ఆయన చాలా ఎక్స్పెరిమెంట్గా ఎన్నెన్నో కొత్త క్యారెక్టర్స్ చేశారు ఆయన. కానీ ఈ 2 క్యారెక్టర్లు కూడా ఆయన మరలా కొత్తగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన చాలా ఛాలెంజింగ్గా తీసుకుని ఈ క్యారెక్టర్స్ని అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు ఆయన. ముఖ్యంగా గాడ్స్ అనే క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఆయన చాలా డెడికేటెడ్గా వర్క్ చేశారు. ఒక కొత్త గెటప్తో ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి చాలా అత్యద్భుతంగా గాడ్స్ అనే క్యారెక్టర్ ప్లే చేశారు. అలాగే బోస్ అనే ఒక క్యారెక్టర్ కూడా. సో ఇక మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాల్సి వస్తే కనుక నేను డెబ్యూ డైరెక్టర్గా అయినా కూడా మా సినిమా హ్యూజ్ స్క్రిప్ట్, చాలా టెక్నికల్ స్టాండర్డ్స్లో ఉంటుంది. ఆయన ఖర్చుకి వెనకాడకుండా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా నాకు ఏం కావాలో అన్నీ టైంకి సమకూర్చారు. అందుకనే ఈరోజు సినిమా అంత అత్యద్భుతంగా వచ్చింది. సో ఆయనకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా సినిమాకి 24 క్రాఫ్ట్స్లో ప్రతి టెక్నీషియన్ చాలా హార్డ్ వర్క్ చేశారు. అందరు కష్టంతో, అందరూ స్కిల్తో ఈ సినిమా ఒక రూపుదిద్దుకుంది. దీనికి నేను మీడియా సందర్భంగా అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. కాలానుగుణంగా కథలో కొన్ని చేంజింగ్ చేస్తూ ఉంటామని, దానికి ప్రీవియస్ సినిమా ఇమేజ్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాము. అలాగే బాలయ్య బాబు గారి ఇమేజ్, ఆయనకంటే ఒక ఇమేజ్ ఉంది డిఫరెంట్గా. ఆయన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకునే ఈ కథను చేయడం జరిగిందండి. అంటే ఈ కథకి ఇంక వేరే ఎవరైతే చేయలేరు నిజం చెప్పాలంటే. ఈ కథలో ఉన్న క్యారెక్టర్స్కి ఆయన మాత్రమే న్యాయం చేకూర్చగలరు. ఇది సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా అందరూ యాక్సెప్ట్ చేస్తారండి. అంటే అందుకని ఈ కథ కోసం కూడా ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు. డైరెక్టర్గా నేనెంత కష్టపడ్డానో ఈ సినిమా విషయంలో ఆయన కూడా అంత కష్టపడ్డారండి. ఈ కథను అంత నమ్మారు. చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న గ్రేట్ పర్సన్ బాలకృష్ణ గారు. నేను ఆయన దగ్గరగా ట్రావెల్ అయిన తర్వాత ఆయనలో కొన్ని సిచ్యువేషన్లో చాలా ఆయన చూసి ఇన్స్పైర్ అయిన సందర్భాలు కూడా నాకు చాలా ఉన్నాయి. నిజంగా ఆయన ఎనర్జీ చూస్తుంటే కొన్నిసార్లు మాకే వండర్ కింద ఉండేదండి.
ఎందుకంటే ఆ ఏజ్లో అలాంటి రిస్కీ ఫైట్స్, అలాంటి రోప్ వర్క్స్ చేయడం మామూలు విషయం కాదండి. మేబీ అది పెద్ద బ్లడ్ నుంచి వచ్చిందా ఏమనుకోవాలో తెలియదు, కానీ అసలు అద్భుతం అండి. అమేజింగ్. అసలు మేమే భయపడేవాళ్ళం కొన్నిసార్లు. సార్ ఇది వద్దు సార్, రిస్క్ అంటే ఆయన దేనికి అసలు అన్కాంప్రమైజ్డ్, ఎందుకు ఇది దీని డూప్ కావాలి, నేనే డైరెక్ట్గా చేస్తాను అంటాడు ఆయన. అలాగే కొన్ని చాలా సాహసాలు చేశాడు ఈ సినిమాలో ఆయన. యాక్షన్ సీక్వెన్స్ కూడా అత్యద్భుతంగా ఆ సినిమాలో వచ్చినాయండి. రామ్ లక్ష్మణ్ దానికి ఎంతో కృషి చేశారు. అంటే ఇది ఒక రియల్ ఇన్సిడెంట్. అంటే సొసైటీలో ఎక్కడో మనకు ఎదురైన సంఘటనలు బట్టే ఒక కథ ఫామ్ అవడం జరుగుతుందండి. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఎక్కడో కొన్ని సంఘటనల్ని మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. ఆ సంఘటనల నుంచి కథలు మనకు పుడతా ఉంటాయి మాకు డెఫినెట్గా. అట్లాగా కొన్ని ఇన్సిడెంట్స్ సినిమాలో ఉంటాయి డెఫినెట్గా. సొసైటీలో ఉన్న కొన్ని ఇన్సిడెంట్స్ ఎక్కడో చిన్న చిన్న రెజొనెన్స్ మీకు ఉండొచ్చు, కానీ బట్ ఒక ఫ్రెష్ స్క్రిప్ట్ అండి ఇది. ఏ పొలిటికల్ బ్యాక్డ్రాప్ అలాంటి మాత్రం ఏం కాదండి. అంటే ఎక్కడ నెగిటివ్ షేడ్స్ అది ఉండవని నేను క్యారెక్టర్లో, ఎందుకంటే ఆయన ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ అండి. సొసైటీకి ఆయన నుంచి ఎప్పుడూ కూడా పాజిటివ్గా మంచి సిగ్నల్సే ఉంటాయి. ఆయన ఒక పొలిటికల్ పార్టీకి రిప్రజెంటివ్. ఆయన ఒక స్టార్ హీరో. ఆయన నెగిటివ్ క్యారెక్టర్స్ ఎందుకు మేము డిజైన్ చేస్తాము? బట్ ఆ గాడ్స్ అనే పేరు పెట్టడానికి రీజన్ ఉందండి, ఒక పర్పస్ ఉందండి, కథలో ఒక పార్ట్ అండి. అదేంటనేది రిలీజ్ తర్వాత డెఫినెట్గా అందరూ ఏదన్నా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే కనుక అవన్నీ తొలగిపోతాయి డెఫినెట్గా. అలానే పొలిటికల్ కాంట్రవర్సీస్ ఏం లేవండి ఇందులోనూ. ఏదైనా క్యారెక్టర్ పరంగా కొన్ని హీరో గారు చేసే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ పరంగా కొన్ని క్యారెక్టర్స్ ఎదురవుతుంటాయి కథలోను. ఆ ఎదురైన సిచ్యువేషన్లో ఎక్కడో మీకు చిన్న చిన్న రిజంబ్లెన్స్ ఏమైనా కనిపించవచ్చేమో తప్ప ఇది ఎవరిని టార్గెట్ చేసిన సినిమా కాదండి. సో ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమా అస్సలు కూడా కాదండి. చాలా కొత్త కాన్సెప్ట్ అండి. ఆయన నుంచి బాలయ్య బాబు గారు అనేటప్పటికీ ఒక డైలాగ్ ఫార్వర్డ్ ఉందండి. అది ఆయన చెప్తేనే చూస్తారు అందరూ కూడా. అది ఆయనకే ఆ పేటెంట్ రైట్స్ ఉన్నాయి డెఫినెట్గా. ఆయన నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా ఆయన నుంచి అలా సినిమాలో ఆ క్యారెక్టర్ అలాంటి డైలాగ్స్ వస్తాయండి. అది కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ డైలాగ్స్ ఉండొచ్చు, సొసైటీకి ఓ మంచి చెప్పే ప్రయత్నం అండి. ఆయన క్యారెక్టర్స్లో మీకు లెజెండ్లో కానీ లేకపోతే సింహాలో కానీ మీరు ఆయన ప్రీవియస్ సినిమాలు తీసుకున్నా కూడా ఎక్కడో కొన్ని ఇన్సిడెంట్లో ఒక మెసేజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే సొసైటీలో ఆయన కూడా ఒక పొలిటికల్ పార్టీకి రిప్రజెంటివ్, ఒక ప్రజాప్రతినిధి, వీళ్ళు హిందూపురానికి ఎమ్మెల్యేగా ఉన్నారైనా. సో అంతా డిఫరెంట్గా అలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయండి. ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఆయన కూడా సొసైటీలో. సో ఆయన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని మేము క్యారెక్టర్ డిజైన్ చేస్తామండి. డెఫినెట్గా సినిమాలో ట్రైలర్ చూసారు, మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్లాగే సినిమాలో కూడా చాలా చాలా అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయండి. చిన్న భయం బెరుకు ఉంటుందని నాకు కూడా ఉండేది. ఎప్పుడూ ఆయన ఒక స్టార్ హీరో, బిగ్ ఇమేజ్ అని ఒక హీరో, అది లెజెండ్ ఇటు తర్వాత ఓ గవర్నమెంట్లో ఒక రిప్రజెంటివ్ ప్రజలకు ఆయన ఒక ఎమ్మెల్యే, అంత ఇమేజ్ ఆయనకు ఉంది. అలాంటప్పుడు అలాంటి ఒక హీరో దగ్గరికి వెళ్ళి ఒక డెబ్యూ డైరెక్టర్గా నేను సినిమా చేయడం చిన్న భయం బెరుకు ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. కానీ వన్స్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత చూస్తే అసలు ఆ భయం బెరుకు నాకు లేదండి. దానికి కారణం ఏంటంటే ఆ క్రెడిట్ బాలయ్యబాబు గారిదే. చాలా ఫ్రెండ్లీగా ఆయన చాలా అత్యద్భుతంగా నాకు సపోర్ట్ చేశారు. మోర్ ఎంకరేజ్మెంట్, నన్ను ఒక చిన్న పిల్లల్లాగా ఆయన ఆదరించారు. సో అందువల్ల నాకు ఆ భయం బెరుకు లేదండి. ఇంత పెద్ద స్క్రిప్ట్ని ఇంతమంది సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు, ప్రకాష్ రాజ్ గారు, జయసుధ గారు, గీత, చలపతిరావు గారు, చంద్రమోహన్, పోసాని కృష్ణమురళి గారు, ఆలీ, ఎంఎస్ నారాయణ, సురేష్ గారు, ఇలాంటి ఇంతమంది ఆర్టిస్టులు ప్యాడింగ్తో ఉన్న సినిమా అండి ఇది. ఇలాంటి సినిమాని నేను డీల్ చేయగలిగానంటే కారణం ఆయన ఇచ్చిన సపోర్ట్ అండి. నాకు మా హీరో బాలయ్యబాబు గారు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ సినిమాని విజయవంతంగా నేను ఫినిష్ చేయగలిగాను ఏ ప్రాబ్లం లేకుండా. బాలయ్య గారి నుంచి ఏం కోరుకుంటారో అందరూ కూడా అవన్నీ సినిమాలో ఉన్నాయండి. యాక్షన్ సీక్వెన్స్ సైడు ఆయన సినిమాల్లో చాలా రేంజ్లో ఉంటాయి యాక్షన్ సీక్వెన్స్. ఇప్పుడు బాలయ్యబాబు అంటే ఇందులో కూడా ఉన్నాయండి, కానీ కొత్తగా ఉంటాయి. ప్రీవియస్ సినిమాలకి ఇలా ఎక్కడ కనిపించవండి, ఒక డిఫరెంట్గా ఉంటాయి కదా, ఇంగ్లీష్ స్టాండర్డ్స్లో ఉంటాయి. దానికోసం ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా కష్టపడ్డారు, ముఖ్యంగా మా ఫైట్ మాస్టర్స్.
అట్లాగే ఎడిటింగ్ సైడ్ చాలా ఎడిటింగ్ సెన్స్ ఉన్న సినిమా అండి. స్క్రీన్ ప్లే బేస్డ్ స్క్రిప్ట్ అండి ఇది. ఈ స్క్రిప్ట్కి గౌతమ్ రాజు గారు కూడా ప్రాణం పెట్టి ఆయన వర్క్ చేశారండి. సో 980 సినిమాలు చేసిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఆయన ఈరోజు మన మధ్య ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన వ్యక్తి ఉన్నాడంటే నిజంగా అది చాలా గొప్ప గర్వించదగ్గ విషయం. ఇంట్లో పనిచేసే టెక్నీషియన్స్ అందరూ చూస్తాము, కొంతమంది ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్పినాక వచ్చినప్పుడు చూస్తారు. అందరూ మా హీరో గారి కన్నా అందరూ మోర్ హ్యాపీ సినిమాని చూశారు. సో కెమెరా కూడా ఫోటోగ్రఫీ సైడ్ కూడా అత్యద్భుతంగా వచ్చిందండి. వెంకటప్రసాద్ గారు నేను ప్రీవియస్గా 100%లో కెమెరా మనగా ఆయన వర్క్ చేశారు. ఇవాళ సినిమాలో బాలయ్యబాబు గారు చాలా గ్లామర్గా కనపడతా ఉన్నారు, చాలా అందంగా చూపించాడు ఆయన. సో మా కెమెరామెన్ గారు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. అలాగే మా హీరోయిన్స్ త్రిష గారు, రాధికాప్టే గారు అందరూ బ్యూటిఫుల్ కోఆపరేషన్ మాకు. త్రిష గారు అయితే అనుకున్న టైం ఎగ్జాక్ట్గా టైంగా అమ్మాయి వచ్చేసేది మాకు. సో చాలా అత్యద్భుతంగా సపోర్ట్ చేసింది. అలాగే రాధికాప్టే ఆ అమ్మాయి కూడా అలా చేసిందని మాకు. సో ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ టెక్నీషియన్ మనసు పెట్టి మా సినిమాకి వర్క్ చేశారు. అలాగే పబ్లిక్ రిలేషన్ సైడ్ మా పిఆర్ఓస్ వంశీ శేఖర్ ఈరోజు మా డెఫినెట్గా మా సినిమాకి ఫస్ట్ నుంచి కూడా మీడియాలో ఇంత ఎలివేషన్ ఉందంటే అది మీ మీడియా సోదరులకు కూడా. ఎందుకంటే డే 1 నుంచి ఓపెన్గా చెప్తున్నా, ఎప్పుడు అంటే ఆ సినిమా ఆ వర్కులు టెన్షన్లో పడిపోయి నేను పర్సనల్గా మా సినిమాకి అది హెల్ప్ అవ్వని ప్రమోషన్ సైడ్ అని ఎవరిని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేయలేదు, ఎవరికి ఫోన్ కూడా చేయలే. మా ప్రొడక్షన్ సైడ్ మరి ఎంతవరకు మీరు కాంటాక్ట్ చేస్తే అయినా కూడా మీ మీడియా ప్రతి సిచ్యువేషన్లోనూ మా సినిమా కోసం, మా లైన్ సినిమా కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ వచ్చారండి. ఇవాళ ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ సినిమాకి. ఆంధ్ర ప్రేక్షకులకు, తెలంగాణ ప్రేక్షక సోదరులకు రేపు అంటే 14వ తేదీ ఉదయం 9:30కి మా లైన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. ఇది బాలకృష్ణ గారు లెజెండ్ సినిమా తర్వాత వస్తున్న సినిమా. ఇది డెఫినెట్గా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. ఆడియో సక్సెస్ అయింది, ట్రైలర్ సక్సెస్ అయింది. ఈ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా మా సినిమా ఉంటుందని మీరందరూ, మీ ప్రేక్షక దేవుళ్ళందరూ మా సినిమాను ఆదరిస్తారని, ముఖ్యంగా బాలయ్యబాబు గారి ఫ్యాన్స్ కూడా నేను చెప్తున్నాను. మీరందరూ అత్యద్భుతంగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని చూసి. మీ నమ్మకాన్ని మేము కాపాడుకుంటాము అని నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. మీరందరూ ఈ సినిమాని చూసి రేపు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.